నిన్ను మీ ఇంటి దగ్గర దించి ఫోన్ చూస్తే అశ్విన్ వాళ్ళ అమ్మగారు చాలాసార్లు కాల్ చేసున్నారు. నేను వెంటనే ఆవిడకి కాల్ చేశాను. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. పాపం అశ్విన్ ఆనంది జైల్లో ఖైదీల్లాగా రాత్రంతా గోడౌన్లో ఉండిపోయారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి తప్పు జరగలేదు. కానీ ఇదే అలుసుగా అవకాశంగా తీసుకొని ఎక్కువ తక్కువ మాట్లాడారో బాగుండదు. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మీరు చెప్తుంది మురళి చెప్తుంది వేరువేరుగా ఉన్నాయిగా. ఏయ్, నేను చెప్పింది నిజం. అశ్విన్ చొక్కా లేకుండా ఉన్నాడంట. ఆ చొక్కా ఆనంది ఒంటి మీద ఉందంట. మురళి కావాలనే ఇదంతా చెప్పకుండా దాచిపెట్టాడు. అశ్విన్ అలాంటి తప్పు చేయడు కదా. అయ్యో, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని వాళ్ళ మొహాల మీద రాసిపెట్టుండదు. సమయం వచ్చినప్పుడు, అవకాశం దక్కినప్పుడు ఒక్కొక్కరి బాగోతాలు ఇలాగే బయటపడతాయి. రాత్రంతా ఒక అమ్మాయి ఒక అబ్బాయి గోడౌన్లో ఏకాంతంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ మనసుల్లో తప్పు చేయాలనే ఆలోచన లేకపోయినా ఆ వయసు పోరు పెట్టి మరీ తప్పు చేయిస్తుందే. నేను దాచిపెట్టుకున్న మిఠాయిలు చక్రాలు అన్నీ తినేశారు. మళ్ళీ అన్నీ కొని తెచ్చుకోవాలి. ఏమీ జరగకపోతే మహేష్ సారు అందరి ముందు తేలుస్తానని ఎందుకంటారు? వీళ్ళని మురళి, తొందరపడకో. వీళ్ళని ఊరికి వదలకూడదు జయంతి. నువ్వు ఉండి చెప్తాను. అవును, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అలా జరిగినా జరుగుండొచ్చు. ఏయ్, ఏం మనుషులు మీరు? నోరుంది కదా అని ఏది పడితే అది వాగుతారా? మురళి, ఏంటి మా మీద అరుస్తావేంటి? మేము జరగని దాని గురించి మాట్లాడుకోవడం లేదు. అసలు మీకేం తెలుసు? అక్కడికి మీరేదో కళ్ళారా చూసినట్టు మాట్లాడుతున్నారు. అసలు మిమ్మల్ని మురళి ఊరుకో.